హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా ఆనందంగా ఉన్న. యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అప్లై చేసుకుంటే వచ్చిందనమాట. మన ఎంకేటీవీ బ్లాగ్స్ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయినరు, అంటే ఇంకెక్కువ కూడా అయ్యిండ్రు అనమాట. అప్లై చేసుకున్నాక కొన్ని రోజులకి ఈ యూట్యూబ్ అవార్డు అనేది అయితే వచ్చింది, ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది. నాకైతే అమ్మైనా నానైనా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళ ముందే ఈ ప్లే బటన్ అనేది ఓపెన్ చేయాలని చెప్పేసి అత్తమ్మ మామయ్య వచ్చే వరకు ఆగినమాట. మరి ఇప్పుడు ఏమో అమ్మని నానైనా అత్తమ్మ మామయ్య అంటారో, మరి అమ్మాయినా మామయ్య నువ్వే అని ఎవరికన్నావు? అబ్బా, అంతా అంటే నా ప్రపంచం అంతా నువ్వే, అన్ని నువ్వే అంటే చెప్తున్నా. అత్తమ్మ మామయ్య అట్లా అమ్మ నాన్నలాగా అట్లా ఎప్పటికీ నాకు తోడుంటారు కదా. ఏ కష్టంలోనైనా లేకపోతే ఎటువంటి సంతోషంలోనైనా మనం సంతోషంగా ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. నాకు తల్లిదండ్రులలాగా అత్తమ్మ మామయ్య అట్లా. అయితే ఈ ప్లే బటన్ అప్లై చేయమని చెప్పి మా ఆయనను మస్తు బతిలాడాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఆయనకి ఎటువంటి అవార్డులు కూడా అంత ఇష్టంగా పట్టించుకోవడం అనమాట. తనకి క్రికెట్లో మస్తు అవార్డ్స్ వచ్చినాయి. ఇంకా తను చేసిన డామినోస్లో కానీ బెస్ట్ ట్రైనింగ్ చేసే అవార్డ్స్ అని ఇంకో ఇట్లా ఏపీ నుంచి మా ఆయన క్రికెట్ ఆడే అవార్డులు కానీ లేకపోతే ఏమన్నా ఇట్లా అవన్నీ ఉంటే మా అత్తమ్మ గుర్తుగా దాచుకుంది. కానీ మా ఆయన మాత్రం ఎప్పుడు అట్లా వీటిని బాగా ఇట్లా ఇష్టంగా చూసుకోవడం అనమాట. కొందరు ఏమో అవికి దుమ్ము పడతా అంటే కూడా తూడ్చుకుంటా మస్తు ఇష్టంగా దాచి అట్లా ఉంటారు కదా. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఏపీ సర్కిల్లోనే బెస్ట్ మేనేజర్ అట్లా అవార్డు వచ్చిందనమాట. దీనికి పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. మా పిల్లలు ఆడుకుంటా అంటే సరది ఆడుకోండి అన్నట్టుగా వదిలేసిండు అన్నట్టు గిట్లా ఉంటుంది. డబ్బులు నాకే కనుక చిన్న సాక్ష్యంశ వచ్చినా దాన్ని అద్దంలో పెట్టుకొని మరీ తుడుచుకుంటూ ఉంటా అన్నట్టు ఏదో అరదుగా వస్తాయి కదా. మా ఆయన ఏ దాంట్లో ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నా అంటే ఇప్పుడు దబ్బున ఏదైనా జాబ్లో ఉన్నా తను సిల్వర్ నుంచి మేనేజర్ వరకు ఎదిగిందనమాట. డామినోస్ అట్లా ఉంటే ఏదైనా ఉంటే కింది స్టెప్ నుంచి పై వరకు వెళ్ళాలి అనేసి అట్లా అనుకుంటా ఉంటాడు. ఎప్పుడైనా నిత్య విద్యార్థిలాగా ఎప్పటికీ పనిపూరుగా అనమాట. ఇట్లాంటి అవార్డులు వచ్చి సాధించినామని అనే చెప్పుకునే కన్నా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, ప్రతిరోజు పని చేస్తూనే ఉండాలి. పని ఎక్కువ చేయాలనేదే ఎక్కువ మా ఆయనకు తాపత్రయం ఉంటుంది. అందుకని చెప్పేసి ఎటువంటి అవార్డులు కూడా అప్లై చేయలేదు. విలేజ్ ఎంకేటీవీలో ఇప్పుడు 6 లక్షల చేరువలో ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఎంకేటీవీ కళాకారులు 3 లక్షలకు చేరువలో ఉన్నారు. ఇట్లా ఛానల్స్లలో అట్లా 1,00,000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత ఎంతో ఇష్టంగా అందరు ఇట్లా యూట్యూబ్ ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ అయితే అప్లై చేసుకుంటూ ఉంటారు కదా. మా ఆయన మాత్రం అట్లా ఏ ఛానల్కి కూడా అప్లై చేయలేదు. వ్లాగ్స్ మాత్రం నేను ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాను కదా. ఆ వ్లాగ్స్ ఛానల్కి బాగా నాకైతే మస్తు ఇష్టం. ఒక్కటన్నా నా తరఫున ఇట్లా గుర్తు ఉండాలి మన ఇంట్లో, ప్లీజ్ నా కోసం అప్లై చేయు అని బతిలాడితే అప్లై చేయడం జరిగిందనమాట. ఇక దీన్ని అయితే అత్తమ్మ ముందు మామయ్య ముందు, ఎందుకంటే ఒకరోజు దానికి అన్ని ఒకరోజు ఎప్పటికీ వాళ్ళు అడిగినప్పుడు ఫోన్కి రియాక్ట్ కావాలి, అన్ని పనులకి అంటే కేవైసీ అప్డేట్ అని ఇట్లాంటి అన్నిటికీ రియాక్ట్ కావాలి. ఎందుకు ఇదంతా అద్దుతి అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. ఇవరకే నేను అప్లై చేయలేదు, విలేజ్ ఎంకేటీవీకి అప్లై చేయలేదు, ఎంకేటీవీ కళాకారులకు అప్లై చేయలేదు. దానిలో 3 లక్షల సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. దీనిలో 5,60,000 దాకా సబ్స్క్రైబర్స్. విలేజ్ ఎంకేటీవీలో 5,60,000 ఉన్నారు. ఇంకా ఎందుకంటే ముందుకు వెళ్ళాలి, కానీ ఇవి అప్లై చేసుకుంటూ వెళ్తే ఈ అవార్డు వచ్చి ఆ చూసిన 1,00,000 సాధించడం, 1,00,000 మందిని సాధించడం అని చెప్పి ఇక్కడనే ఆగడం ఇంతటితోనే సంబరపడి సంతృప్తి చెందాలని నేను అనుకోలేను. ఆ అవార్డు తీసుకున్నప్పుడు నాకు ఇంతే, ఆ లక్ష్యాన్ని చేరుకున్న అంతే, అది క్లోజ్ అయిపోతుందనే ఉద్దేశం అన్నట్టు. అందుకని చెప్పి ఇట్లాంటిది ఏది నేను అప్లై చేయాలనుకోను. అయితే వర్షి మరి ఇక్కడ నుంచి ఆగుతావా, ఇంకా ముందుకు వెళ్తావా? అమ్మో, ఆగలేదు, ముందుకు వెళ్ళడమే. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దామా బావా, అసలు ఎట్లుంది ఏందనేది చూద్దాము. ఓపెన్ చేస్తారా అమ్మా? అయినా మీరేం చేస్తారు? ఏదైనా వచ్చిందల్లా చూసి సంతోషించరు కానీ మమ్మీకి ఇది వచ్చింది, చిన్నోనికి ఇది వచ్చింది అని అవి వచ్చిన వల్ల వచ్చిన వాళ్ళు ఇది ఏంటంటే మమతకి ఇది వచ్చింది, చిన్నోనికి ఇది వచ్చింది అని చెప్పుడు. ఇది అప్లై చేసినాక 5 రోజులు పట్టింది. మామయ్య మీరు కూడా ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయడానికి ఇప్పుడే కాలే ఇంకా? అయ్యో, ఇంకా కాలేదా? నేను ఇట్లా కూడా ఓపెన్ చేపియా, ఎందుకంటే అమ్మలతో కూడా ఏం ఓపెన్ చేపియలే. ఎందుకంటే నేను అన్ని కామన్లా తీసుకుంటా. ఎటువంటి అవార్డు అయినా ఏదైనా ఎవరన్నా నాకు ఏదైనా సన్మానాలు చేస్తారన్నా తల్లిదండ్రులు తీసుకొని పోతారు, కానీ నేను ఎప్పుడు తీసుకొని పోలేదు. మా ఆయన ఒక రోజు కూడా రిలాక్స్ కావాలనుకోడు, ఎప్పటికీ పని 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 పని. ఆ టైం కూడా అమ్మల పని కూడా వేస్ట్ కావాలని అనుకోను అన్నట్టు. ఆ అవార్డు తీసుకోవడానికి నేను పోయిన అనుకో, ఆ పని కూడా నేను టైం వేస్ట్ కావాలనుకోను. దీనిలో వచ్చింది పనిలోనే దేవుని ఇలా మెత్త వచ్చింది ఒకటి. మెత్త పట్టుకో మరి అప్పుడప్పుడు చూసుకో, అంటే నువ్వు ఎప్పటికి పెయింట్ వేసుకుంటావు కదా. దాని తర్వాత
ప్లే బటన్ కేక్ కాకుండా స్పాంజ్. ఇది ఒక సర్టిఫికేట్ వచ్చింది మనకి యూట్యూబ్ నుంచి. ఓకే, నెక్స్ట్ ఇదే సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ వచ్చిన అవార్డు ఇదే అనమాట. కింద పడితే వలుగుతుందా? సిల్వర్ అన్నారు. ఇది ఏమన్నా సిల్వర్ అంటే అది ఏమన్నా పట్టగొలుసులు చేయించుకోవడానికి ఎక్కడికి వచ్చినా మంచిగా ఉండు. అట్లయితే వర్షకి పట్టగొలుసులు అన్నాయి. అది కొంచెం బరువు ఉన్నది. అమ్మ ఇదేనమ్మా వర్షకి వచ్చిన అవార్డు అన్నట్టు. ఎంకేటీవీ బ్లాగ్స్ ఇక్కడ ఉన్నది. ఎంకేటీవీ బ్లాగ్స్ నుండి యూట్యూబ్ లో పంపించారు అనమాట. యూట్యూబ్ లో పంపించిన అవార్డు అనమాట. ఇది 1,00,000 సబ్స్క్రైబర్స్. డాడీ చూడండి ఇప్పటికైనా ఇది వచ్చినా కానీ సపరేట్ వెళ్తాను. పైసా రూపాయ కొత్త నాది కూడా గట్టి అనిపిస్తుంది అన్నట్టు. మా డాడీ అట్టే వెళ్తాడు. ఇది కూడా ఫ్రేమ్ కట్టి పెట్టించుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయినట్టు మనకు సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. ఇది ఎవరి నుండి? నీలన్ మోహన్ యూట్యూబ్ CEO. అంటే యూట్యూబ్ CEO యూట్యూబ్ మెయింటైన్ చేస్తారు కదా, ఆయన సంతకంతో మనకు సర్టిఫికేట్ వస్తుంది అన్నట్టు. అదనమాట. నిజంగా చాలా 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 సంతోషంగా ఉన్నది. ఈ ప్లే బటన్లో నా మొహం నేనే చూసుకుంటా అంటే మంచిగా సంతోషంతో కళ వెలిగిపోతా ఉన్నది. ఎంకేటీవీ వ్లాగ్స్ ఇదేంది ప్రజెంటెడ్ టు ఎంకేటీవీ వ్లాగ్స్ ఛానల్కి అనమాట. ఇది వచ్చింది ఫర్ పాసింగ్ 1,00,000 సబ్స్క్రైబర్స్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అనే వచ్చింది అనమాట. ఇది మొత్తానికి ఇది కరెక్ట్గా కనిపిస్తలేదో కానీ ఇదనమాట. డాడీ ఇదనమాట ఎంకేటీవీ వ్లాగ్స్. డాడీ ఎంకేటీవీ వ్లాగ్స్ ఫర్ పాసింగ్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్. మా ఇంట్లో అసలు గోడల మీద కనీసం మా ఫ్యామిలీ ఫొటోస్, ఎవరైనా పిల్లల ఫోటోలు, మా పిల్లల ఫోటోలు కూడా ఏమి ఉండవు. అట్లాంటివి ఏవి మా ఆయనకి ఇష్టం ఉండదు. కనీసం ఇదైనా మా గోడ మీద వెలిగిపోవాలనేసి కోరుకుంటా ఉన్నా. నిజంగా ఫస్ట్ నేను చెప్పుకోవాల్సిన థ్యాంక్ యూ ఏదన్నా ఉంటే మా ఆయనకే అనమాట. ఫస్ట్ ఏదో చిన్న ఆన్లైన్ జాబ్ చేసుకుంటూ ఒక గృహిణిగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న టైంలో ఈ యూట్యూబ్ ఏదైతే ఉన్నదో దీనిలోకి రావడం, యాక్టింగ్ అనే పేరు కూడా కాదు, మా ఆయన ఏది చెప్తే అది చెప్పాలి అంతే. నా లక్ష్యం, నా ముందున్న కర్తవ్యం అదొక్కటే. విలేజ్ ఎంకేటీవీలో స్కిట్ల ద్వారా కానీ లేకపోతే వ్లాగ్స్లో కూడా వ్లాగ్స్ ఛానల్ అసలు యాక్చువల్లీ మా ఆయనకి ఇష్టం లేదు. మన పర్సనల్ లైఫ్ని ప్రపంచానికి చూపెట్టడం ఎందుకు అనేసి అన్నాడు. ఈ వ్లాగ్స్ ఛానల్ అనేది నా ఇష్టంతోనే స్టార్ట్ చేసిన. ఫస్ట్లో కొంచెం మా ఆయన అంత ఇష్టంగా ఉండదు అన్నట్టు. ఎందుకంటే స్కిట్లు అంటే కొంచెం ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని నవ్వించడం అట్లా ఉంటుంది కదా. అట్లనే అందరికి పెద్దవాళ్ళందరికీ కూడా అట్లనే ఇష్టం ఉంటుంది కదా. మా ఆయన కూడా అట్లనే ఉండదన్నమాట. ఈ వ్లాగ్స్ ఏంది అసలు ఏం తీస్తావు, అటు ఓడు ఇటు వచ్చుడు, ఇది తిన్నాం ఇది చేసుడు ఇట్లా చెప్పడం అసలు ఏంది అట్లా అన్నట్టుగా ఉండే ఫస్ట్లో. తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఏముంది మా ఆయన పక్కకే ఉంటాడు కదా, బావా ఏం వ్లాగ్ చేయాలి బావా రేపు ఏం పెడదాం బావా అని మా ఆయనని కూడా నేను అందులోకి ఇన్వాల్వ్ చేసేసిన. తర్వాత మొత్తం నేనే చూసుకోవాల్సిన తరుణం ఏర్పడ్డది. థంబ్నెయిల్ తో సహా ప్రతిదీ ఎడిటింగ్ చేసిన తర్వాత ఫైనల్ చేయడం. ఇది 4 ఇట్లా పోతుందంటే మరి ఎట్లుండాలి అని చెప్పి కొంచెం ఒకసారి చూడవా అని ఎప్పటికీ బతిలాడుకున్నట్టు. ఒక్కొక్కసారి నిద్రపోని సందర్భాలు ఎన్నో. మా కన్నయ్య చిన్నోడు కదా, తినిపించుకుంటూ అక్కడ టైం వెళ్ళిపోయేది. రేపు వ్లాగ్ కావాలని చెప్పేసి 2 గంటల దాకా 3 గంటల దాకా మేల్కొని ఎడిటింగ్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. తిండి మర్చిపోయిన రోజులు ఇంకెన్నో ఉంటాయి. ఎప్పటికి ఎడిటింగ్. నిజంగా మా ఫ్యామిలీని అయితే అంటే ఎడిటింగ్ అంటుంటే ఈ ఛానల్లో ఎడిటింగ్ అంటుంది కాబట్టి ఒకటే ఛానల్ కాదు. అంటే ఛానల్ వచ్చేసి మాకు 6 ఛానల్ ఉంటాయి. 6 ఛానల్లో ఎడిటింగ్స్ ఎప్పటికి ఉంటూనే ఉంటాయి అన్నట్టు. రోజుకి ఒక 2 వీడియోలు రిలీజ్ అవుతాయి. ఇది ఒగ్గు కథలు అయితే రిలీజ్ అవుతాయి అంటే 2 వీడియోలు. వాటి కోసం పుష్ చేసుకుంటూ మళ్ళీ విలేజ్ ఎంకేటీవీ కోసం ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ వ్లాగ్స్ ఎడిటింగ్ చేసుకుంటూ పలకరింపు కోసం ఎడిటింగ్ చేసుకుంటూ ఇవన్నీ ఎడిటింగ్స్ ఉంటాయి అనమాట. ఈ ఛానల్ పెట్టి చెప్పలే 3 సంవత్సరాలు అయింది కరెక్ట్గా. ఎగ్జాక్ట్గా 3 సంవత్సరాలు 6 రోజులే అయింది. 6 రోజులు 10 రోజులు. ఎప్పుడు కూడా వ్యూస్ గురించి అసలు నర్వస్ కాలేదు. మా 5,000 వ్యూస్ వచ్చినా వర్ష ఎప్పటికీ నర్వస్ అయ్యో చూడలేదు అంటే అప్పుడు వరకు అంటుండే. ఇప్పుడైతే అంటలేదు, ఇప్పుడైతే మారిపోయింది. అయితే ఎప్పుడు వచ్చినా వ్యూస్ గురించి మేము అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇంత తక్కువ వ్యూస్ వస్తున్నాయంటే కంటెంట్ వాళ్ళకి నచ్చలేదు కాబట్టి తక్కువ వ్యూస్ వస్తున్నాయని ఒకటి అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఏ ఛానల్కైనా మనం మంచిగా చేస్తలేము కాబట్టి వాళ్ళకి నచ్చలేదు, ఎక్కువ పోతలేదు అంతే తప్ప యూట్యూబ్ ఏదో ప్రాబ్లం చేసింది, వీళ్ళేవో ప్రాబ్లం చేసిళ్ళు, వాళ్ళేవో ప్రాబ్లం చేసిళ్ళు అనేది ఎప్పుడు ఉండదు. మన దగ్గర టాలెంట్ ఉండి మనం కంటెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఎప్పుడో ఒకసారి, అది ఒక 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడో ఒకసారి అది వ్యూస్ అదివే వస్తాయి. మనం పని చేసుకుంటూ పోవాలి తప్ప మళ్ళీ వెనుకకు తిరిగి మనం పెట్టిన వీడియోని ఎంత నడిచింది అని చూడాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ పని చేస్తూ పోతే మనం విజయం సాధిస్తామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అందుకని 3 సంవత్సరాలలో వర్షి ఎంకేటీవీ వ్లాగ్స్ చాలా టైం ఎక్కువనే పట్టచ్చు. కాకపోతే
ఇక మేము ఏం పట్టించుకోలే, ఇది ఏదో కొత్తగా తీసుకొచ్చి ఏం పెట్టలే, జరుగుతున్న మా ఇంట్లో జరుగుతున్న వాతావరణాన్ని దీనికోసం మేము సపరేట్ గా ఏం చేసింది లేదు. మేము ఏదైనా వీడియో వంట చేస్తే మేము బుక్కడంతా తిన్నాం, ఆ రోజు ఇంకా కడుపు నిండా ఎక్కువ తిన్నాం, ఎందుకంటే వంట చేసింది కాబట్టి స్పెషల్ చేసింది, అంటే యూట్యూబ్ కోసం స్పెషల్ చేస్తే మేము కడుపు నిండా కొంచెం ఒక బుక్క ఎక్కువనే తిన్నాం, మంచిగా అనిపించేది. ఇక అట్లా స్పెషల్ చేసింది. ఇంకా ఎన్నెన్నో కానీ మా ఆయన లేనిది, మా ఆయన తోడు లేనిది నేను కనీసం 1% కూడా కదలలేను. అందుకే స్పెషల్ గా నేను మా ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉన్నా. అయ్యో ఇద్దరికి ఎప్పుడు అవుతుంది అట్లయితే, ఎందుకంటే ఎప్పటికీ నాకు సపోర్ట్ గా వర్షి ప్రతిసారి ఏదైనా నేను ఎప్పుడు నా పనిలో నేను ఉన్నా కానీ వర్షి ఎప్పుడైనా ఎడిటింగ్ చూసుకొని అన్ని చూసుకుంటుంది కాబట్టి మిగతా ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. లేకుంటే అందరూ ఛానల్ పెట్టిళ్ళు, చాలా మంది ఛానల్ పెట్టిళ్ళు. ఎంకేటీవీ కొంచెం ముందుకెళ్ళి, అంటే నేను అనుకుంటున్నా ఎంకేటీవీ ముందరికి వెళ్తుంది అని చెప్పి కొంచెం ఏదో మనశ్శాంతి అట్లా అనిపిస్తుంది కదా. అట్లా కళాకారులైనా ఇంకా మన విలేజ్ ఎంకేటీవీ అయినా ఏదైనా ముందుకెళ్తుంది, ఒక టైంకి ముందుకెళ్తుంది అంటే వర్షినికి ఎప్పటికీ మేమిద్దరం తోడున్నాం కాబట్టి, ఎప్పటికీ పనిచేస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడికి ఈ ఛానల్స్ అనేది కొంచెం ఇట్లా ముందరికి తీసుకురాగలుగుతున్నాం. ఎప్పటికీ ఒక 4 రోజులు ముందే ఉంటాం. మాకు ఇప్పటికీ కూడా ఒక నెలకి స్కిట్లు రిలీజ్ అయ్యి, అంటే స్కిట్లు మొత్తం అది అప్లోడ్ చేసి ఉన్నాయన్నమాట ఒక నెలకి. ఎందుకంటే నెల ముందు ఉంటాం అనమాట. ఒగ్గు కథలైనా కళాకారులైనా ఒక నెల ముందు, ఒగ్గు కథలైనా కళాకారులైనా వ్లాగ్స్ కూడా, మాకు వ్లాగ్స్ కూడా ఇప్పుడు ఒక 7-8 వ్లాగ్స్ అప్లోడ్ అయి ఉన్నాయి. అట్లా ప్రతిదీ ముందే ఉంటాం అంటే నేను దబ్బున ఎప్పుడన్నా ఒకసారి ఆగాలనుకుంటా కానీ మా ఆయన ఆగనీయడు. వెనకాల నుంచి ఎప్పటికీ గుర్తు వేస్తూ ఉంటాడు, ఎన్ని ఎడిటింగ్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకేం చేయాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి. ప్రతి ఆలోచన ప్రతిదీ మా ఆయనదే. నా వెనక అంటే ఒక మేకం వర్షిని అని ఇట్లా గుర్తుపట్టడానికి, ఎంకేటీవీ వర్షిని అని గుర్తుపట్టడానికి మా ఆయననే కారణం. నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటే పలానా నలుగురికి అయితే అసలు తెలియకపోయేదాన్ని. నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను కదా, పలానా భాగ్యమ్మ కోడలు, లేకపోతే సమ్మయ్య కోడలు, లేకపోతే పలానా రామరెడ్డి కూతురు అనే అందరు పరిచయం చేయాల్సి వచ్చు. కానీ ఎంకేటీవీ వర్షిని అని గుర్తింపు వచ్చింది మాత్రం నిజంగా మా ఆయన వల్లనే. ఇప్పుడు స్కిట్లో అయినా వ్లాగ్లో అయినా ఎప్పుడైనా తన వెనుకుండి కెమెరా పట్టుకొని ఎంతో ఓపిక్గా నన్ను ఇట్లా మీ ముందు కనబడేలాగా చేసిండు. ఇంకొకటి కూడా, ఈ వ్లాగ్స్ అనేది మేము ఇంత ముందుకు తీసుకురావడానికి మా ఫ్యామిలీ కూడా కారణం. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా పెద్ద మామ, చిన్న మామ, అత్తమ్మలు, మామలు, అంటే ఇంకా ఏది మా బామార్దులు, అందరూ మా ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరు కెమెరా మొహాన పెడితే ముఖం మీద చిరునవ్వు చెరగకుండా అందరికీ కనబడి మేము అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఎప్పటికీ మస్తు ఎంకరేజ్మెంటు. ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మా పిల్లలకు కూడా, మా పిల్లలు నిజంగా అంత చిన్నోళ్ళే, వాళ్ళు ఎప్పటికీ అల్లరి చేస్తారనో లేకపోతే ఇట్లా ఉంటుంది కదా బయట పిల్లల్ని చూస్తే. మా పిల్లలు నిజంగా చిన్నప్పటి నుంచి కూడా మెచ్యూర్గా, అరే మమ్మీ వీడియో చేస్తానని అల్లరి చేయకుండా, మాట్లాడకుండా, నిజంగా మాకు అన్నయ్య చూస్తే ఒక్కోసారి ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఏదైనా సౌండ్ చేసినా కానీ ఉష్షు ఉష్షు అని ఇట్లా మిల్కీకి చెప్పడం కానీ, లేకపోతే వేరే ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి ఉష్షు అని చెప్పడం అయితే నిజంగా అరే పిల్లల వల్లనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తా అంటే మేము ఏం చెప్పినా మీకు వినబడదు, మాట్లాడదు, వెనకాల నాయిస్ వస్తూ ఉంటే మేము చెప్పింది కూడా వేస్ట్, మాట్లాడింది కూడా వేస్ట్. అట్లా అందరూ అందరూ మేము వీడియోలు పెడితే సపోర్ట్ చేస్తే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మాకు బాగా ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకా మాడపచ్చి మా మమతక్క కూడా అంతే, ఎప్పుడు ఇంకా న్యాచురల్ గా తీస్తూ ఉంటాం కదా, వాళ్ళకి చిన్న టైం కూడా ఇవ్వము. కనీసం మేకప్ వేసుకొని లేకపోతే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అంత టైం కూడా ఎవరికి ఇవ్వమన్నట్టు. కొంచెం డ్రెస్ అంటే అంత ప్రపంచానికి కనబడతాం కదా, ఏదైనా డ్రెస్ అప్ అయ్యేంత టైం కూడా ఇవ్వం. న్యాచురల్గా వ్లాగ్స్ వేసుకుంటూ ఉంటాము. అట్లా ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇంకోటి ఇంకా ఎక్కడికి పోయినా, మేము చిన్న జాతరకు పోయినా, షాపింగ్కి పోయినా, ఎటు పోయినా మేము ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్, మేము వ్లాగ్స్ ఇస్తుంటాం. మేము ఈ వీడియో నచ్చింది, ఆ వీడియో నచ్చింది అని ఇట్లా చెప్తా అంటే నిజంగా మనసుకు మస్తు సంతోషం అనిపిస్తుంది. మీరు లేనిది మేము లేము. మీరు ఆ ప్రోత్సాహాన్ని ఇస్తుంటేనే మేము ముందుకు కదులుతూ వస్తూ ఉన్నాము. నిజంగా ఈ జనాల నుంచి వచ్చిన ఆదరణ వల్ల మేము ఇంకొంచెం ఎక్కువ కష్టపడడం స్టార్ట్ చేసినాం. ఇంకా ఎక్కువ కష్టపడాలి, ప్రతిసారి మనం బెస్ట్ ఇవ్వాలి. ఫస్ట్ మేము చేస్తున్నది కొంచెం అంటే అయ్యో అనిపించేది. దాని తర్వాత ఒక 4 వచ్చి మనతోనే ఫోటోలు దిగుతుంటే అరే నిజంగానే మంచిగా చేస్తున్నామా
అని ఒకసారి అనిపించి ఇంకా వీడియోలు పెంచడం జరిగింది అనమాట. దాని తర్వాత లేకుంటే అసలు మొత్తమే వీడియోలు అసలు తీయద్దు, ఏమున్నది మనం ఏం చేస్తున్నాం అనే ఫీల్ ఉండే. దాని తర్వాత అరే మనం కూడా మంచిగా చేస్తున్నాం అని చెప్పి అట్లా అనిపించింది. దాని ద్వారా ఇంకా వీడియోలు కూడా పెంచడం జరిగింది. ఎప్పటికీ వీడియోలు వ్లాగ్స్లో డే బై డే ఇంతవరకు 3 సంవత్సరాల నుండి ఎప్పుడు ఆపకుండా డే బై డే వీడియోలు చేస్తూ వచ్చింది వర్షి. ప్రతిరోజు ఏదో ఒక వీడియో నేను ఏ వీడియో లేదని నా దగ్గరికి వస్తుంది ఒకసారి, అయ్యో బాబు రేపు ఏ వీడియో లేదు, రేపే రిలీజ్ కావాలని చెప్పి వస్తుంది. దాని తర్వాత ఏదో ఒకటి ఆలోచన చేసి నేనే ఈ వీడియో ఆ వీడియో ఇది కొనుక్కొస్తా అది కొనుక్కొస్తా అని నేను చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా ఎప్పుడు భావన వెనకాలండి నన్ను ఎప్పుడు ముందుకు నాకు ఇట్లా ఎంకే టీవీ పలానా వర్షిని అని ఇట్లా గుర్తిస్తూ నాకు గుర్తింపు అదంతా కూడా మా ఆయన వల్లనే. నేను స్కిట్లలో ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు ఇట్లా యాక్టింగ్ చేసిర్రు అట్లా చేసిర్రు ఆ మాటలలో మా ఆయనే ఉంటాడు, ఓన్లీ బొమ్మగా నేను కనబడతా అంతే. అంత ఘోరంగా ఏం సర్టిఫికేట్ దాచిపెట్టుకో, ఇదివరకు దాకా ఇది అప్లై చేసినందుకు ఇంతగానో చెప్పింది ఇంతగానో చెప్తారని అప్లై చేయించిందో మరేమో కానీ అదేం లేదు. అంటే నాకైతే మస్తు ఇష్టం ఇట్లా చిన్నప్పటి నుంచి కూడా ఏమైనా పోటీలలో పాల్గొన్నా చిన్న ఏదైనా అవార్డు ఇచ్చినా నేను మస్తు గుర్తు పెట్టుకునేది. ఓడిపోతే బాగా పోటీలలో పాల్గొంటే కాకపోతే మెల్లగా పోటీ అన్నట్టు, ఇది మెల్ల పోటీ. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ పోటీలో మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళకి ఇచ్చుడు ప్రైజ్ అన్నట్టు. ఎందుకంటే వర్షి 3 సంవత్సరాలు పట్టింది ఇది రావడానికి. ఎగ్జామ్లలో మార్కులు రాకపోయినా ఏడ్చేది, డబ్బున పరుగు పందెంలో ఓడిపోయినా ఏడ్చేది. ఇప్పటికి తిండి పోటీలలో ఓడిపోతాను కూడా అప్పుడప్పుడు ఏడుతా. గెలుపు అంటే బాగా ఇష్టం. అది ఇట్లా ఎంకే టీవీ బ్లాగ్స్ 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వడం నిజంగా మస్తు సంతోషంగా ఉన్నది. ఇంకా మా అత్తమ్మ మామయ్య కూడా ఇట్లాంటి అవార్డ్స్ అంటే అంత ఇష్టం ఉంటుందో తెలియదు, కానీ మేము ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అది మాత్రమే తెలుసు. మా అత్తమ్మకి మా మామయ్యకి ఎప్పుడు ప్రతి విషయంలో అత్తమ్మ గిది మాట్లాడాలి, అత్తమ్మ గిది చెప్దాం దానంగానే టక్కున వస్తుంది. టక్కున ఎంత నొప్పులున్నా లోపల నొప్పులు ఏం బయటికి రాకుండా మా ఫ్యామిలీ అందరు కూడా వాళ్ళ లోపల ఏ బాధలు ఉన్నా సపోజ్ అప్పుడే మేము ఏదైనా లొల్లి ఏదైనా చిన్న జరుగుతాయి కదా, చిన్న సంఘర్షణలు అప్పుడే జరిగినా కానీ ఆయన మాట్లాడదా అని వల్ల టక్కున మాట్లాడతారు. ఎవరైనా మా ఫ్యామిలీలో కూడా ఎవరైనా మామలు కూడా ఎవరైనా ఏ సిచ్యువేషన్ లో కూడా ఎవరు కూడా అంత బ్లాగ్స్లలో కూడా మేము సరదాగా నవ్వించడానికి అట్లా ప్రయత్నిస్తూ ఉంటాము సరదాగా. నిజంగా ఏమన్నా ఎంకే టీవీ బ్లాగ్స్ ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా అవన్నీ పెద్ద మిస్టేక్లు ఉన్నా క్షమించక తప్పదు. ఎందుకంటే చిన్న కాదు పెద్ద ఉన్నా క్షమించక తప్పది. ఎందుకంటే అట్లా మా మామయ్య గురించి కూడా చెప్పాలి. మా మామయ్య స్టార్టింగ్ లో మస్తు ఇబ్బంది పడేది, కెమెరా ముందు ఉండడానికి అట్లా మస్తు ఇబ్బంది పడేది. ఒక దగ్గరికి పోయినప్పుడు మీ కొడుకు ఇట్లా చేస్తాండి కదా మేము చూస్తాను మస్తు నవ్వుకుంటాను, నేను బీపీ పేషెంట్ను, మీ కొడుకు వల్ల నా సగం రోగం తగ్గింది, మీ కొడుకు మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా అని ఇట్లా చెప్పేసరికి మా మామయ్యకి మస్తు సంతోషం అనిపించిందట. అట్లా మా మామయ్యకి కలిసిన వాళ్ళు కూడా ఇట్లా చెప్తూ ఉన్న కొద్దీ అరే కెమెరా ఫీల్ అనేది ఒడగొట్టుకున్నారు. ఇంకా మాతో ఎట్లా మాట్లాడతారో అట్లా కెమెరాతో మాట్లాడడం మొదలుపెట్టిర్రు. నిజంగా మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని మా ఇద్దరిని అభిమానించడంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అభిమానిస్తూ ఉన్నారు ఎంకే టీవీ బ్లాగ్స్ వల్ల. ఎక్కడికి పోయినా మీరు ఎంకే టీవీ వేనమామ కదా, మీరు ఎంకే టీవీ పిన్ని కదా, మీరు ఎంకే టీవీ మామ కదా, మీరు బాబాయ్ అవుతారు కదా అని ఇట్లా షాప్లోకి పోయినప్పుడు కానీ ఎటన్నా పోయినప్పుడు వాళ్ళని మందలిస్తే వాళ్ళు మస్తు సంతోషపడతా ఉన్నారు. మీ వల్ల మేము కూడా అందరికి తెలుస్తాను నా చిన్న అని మా చిన్నత్తమ్మ కానీ అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. ఎక్కడికి పోయినా ఇట్లా పలకరిస్తాను, మమ్మల్ని కూడా పలకరిస్తాను, మీరు చేయబట్టి మేము కూడా అందరికి తెలుస్తామని వాళ్ళు కూడా మస్తు సంబరపడతారు, మస్తు సంతోషపడతా ఉన్నారు. మా అజయ్కి కూడా లాస్ట్కి అజయ్ కూడా అట్లా. కాకపోతే ఎంత షార్ట్ కట్లో వీడియోలు చేద్దామన్నా అంటే తక్కువ లెంత్ చేద్దామన్నా ఇట్లా లెంత్ అంతే లెంత్ అయిపోతుంది. మస్తు చిన్న చేయాలి, తక్కువ టైంలో చూడాలి, ఎక్కువ మందికి చేరుకోవాలని అనుకుంటాం కానీ ఏందో ఇక చెప్పేసరికి ఇట్లా బాగా లెంత్ అయిపోతా ఉన్నది. నిజంగా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఆ 1,00,000 సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు నచ్చి చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా అందరికీ ధన్యవాదాలు. అందరికి పేరు ధన్యవాదాలు. మీ అభిమానానికి ఎప్పటికీ మేము కృతజ్ఞత. ఇంకా మంచి వీడియోలు అందిస్తూ మిమ్మల్ని నవ్వించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దబ్న గోల్డ్ ప్లే బటన్ వచ్చే వరకు నాకు ఇది 3 సంవత్సరాలు అంటే అది ఒక 13 సంవత్సరాలు అయితే. థ్యాంక్ యూ. బాయ్.